మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనం జరిగింది. రుద్రప్రయాగ్, చమోలీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా పలు గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. జల సమాధయ్యాయి. పశువులు, జంతువులు, అలాగే పులి కూడా కాలువలో కొట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాద స్థాయికి నదులన్నీ కూడా చేరుకున్నాయి. రోడ్లు మూతపడ్డంతో రాకపోకలాగిపోయాయి. సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. అక్కడ సహాయక చర్యలకు కూడా నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. జల విలయానికి ప్రజలందరూ కూడా వణికిపోతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు మరొకసారి చుట్టుముట్టాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మేఘ విస్ఫోటనాలు ప్రజల గుండెలో గుబులురేపుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకృతి విపత్తుల కేంద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. గతేడాది కేదార్నాథ్లో జరిగిన జల ప్రళయం నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, క్లౌడ్ బరస్ట్లో ఇలా వరుస ఘటనతో అక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ వల్ల వరద పలు జిల్లాలను ముంచెత్తుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విలయం సృష్టిస్తోంది. ఏ విపత్తుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ముపాటా ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదల్లో 2 కొట్టుకుపోగా పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు సమాధైపోయాయి. ఈ మేఘ విస్ఫోటనం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లు కూడా మనకి తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పట్టడంతో సుమారు 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఇప్పటికే ముఖ్యంగా కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు. రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ లాంటి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ ఆకస్మిక వరదలు గ్రామీణ ప్రాంత ప్రజలకే కాకుండా అడవుల్లోని మూగజీవాలకు సైతం ముప్పు తెచ్చాయి. వరదల దాటికి అనేక జంతువులు కొట్టుకుపోతున్నాయి. రామ్నగర్ పెద్ద కాలువలో వరద నీటి ధాటికి చిరుతపులి కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ వరదల్లో పులి ఏ విధంగా కొట్టుకుపోతుందో కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ క్లౌడ్ బరస్ట్ మరోసారి ఉత్తరాఖండ్ అయితే ముంచేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ సహాయక చర్యలు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి. ఎందుకంటే వరదలు ఇంకా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. సహాయక బృందాలు అక్కడికి చేరుకోవాలన్నా కూడా ఒకంత కష్టతరంగా మారిందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఇంకొక సైడ్ కూడా చూడొచ్చు. ఆ వరదలో కారు కూడా కొట్టుకుపోయి ఒక చోట ఆగిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అక్కడ సహాయం కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా అక్కడ చూస్తున్నాం మనం విజువల్స్లో. గత కొన్నేళ్లుగా భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్లు పెరిగిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి విపత్తులు తరచుగా సంభవిస్తూ ఉన్నాయి. గత ఏడాది కూడా సోలన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సిమ్లా, చండీగఢ్ జాతీయ రహదారిలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అప్పుడు పలు వాహనాలు నేలమట్టమయ్యి భారీ ఆస్తి నష్టాన్ని చవిచూసేలా చేసింది. ప్రతి ఏడాది ఈ తరహా విపత్తులు పెరుగుతూ ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని కూడా నిపుణులు ఒక పక్క నుంచి చెప్తున్నారు. విజువల్లో కూడా మనం చూడొచ్చు. ప్రకృతి ప్రకోపం ఏ విధంగా చూపించిందో కూడా ఉత్తరాఖండ్ వరదల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కార్లు కూడా ఆ మట్టిలో, ఆ వరదలో కూరుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏ విధంగా రోడ్లు మారాయో అంతా కూడా బురదమయమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు కూడా పాల్పొని సిచ్యువేషన్స్ అక్కడ మనకి కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ విపత్తుల కారణంగా కూడా కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోందని కూడా చెప్తున్నారు అధికారులు. నిజానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ క్లౌడ్ బరస్ట్లు జరుగుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం మనం చూస్తే అక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులే కారణమని కూడా చెప్తూ ఉంటాం. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల నడుమున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చే తేమతో నిండిన ఋతుపవనాలకు సంబంధించిన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుగా ఉంటాయి. ఈ పర్వతాలను ఋతుపవన గాలులు దాటలేకపోవటం వల్ల మేఘాలన్నీ ఒకే చోట చేరతాయి. ఈ క్రమంలో తేమతో కూడిన మేఘాలు అక్కడి చల్లని వాతావరణం కారణంగా ఘనీభవిస్తూ ఉంటాయి. ఈ కారణంగా మేఘాలు దట్టంగా పేరుకొని మరింత బరువెక్కి తమలోని నీటిని కుండపోతగా వర్షం రూపంలో కురిపిస్తాయి. దీన్నే మనం క్లౌడ్ బరస్ట్ అని అంటూ ఉంటాం. దీంతో పాటు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్కు కారణమని కూడా వాతావరణ నిపుణులైతే
మనకి చెప్తున్నారు. ఇటు కేదార్నాథ్ లోయలోని లారా గ్రామ పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ మొదలైన జిల్లాల్లో విద్యాలయాలను కూడా మూసివేశారు. అధికారులు ఉత్తరాఖండ్లో భారీ వరదలు సృష్టిస్తున్న కల్లోలంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్పందిస్తూ తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేశారు. ఇటు రుద్రప్రయాగ్లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరువలో ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వరద ప్రవాహ ధాటికి ప్రజలు, అడవుల్లోని మూగజీవులు సైతం భారీ స్థాయిలో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని కూడా వారు చెప్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లోని రామ్నగర్ పెద్ద కాలువలో వరద నీటి దాటికి చిరుతపులి కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. గ్రామాల్లోని జంతువులు, పశువులు సైతం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి.